Hello guys, good evening everybody. This is my first vlog video. సో ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తుందో తెలియదు, బట్ మ్యాక్స్ అయితే ట్రై చేస్తా. మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు వ్లాగ్లో. అండ్ సో ఎంకల్ చూస్తున్నారు కదా మా బ్రదర్ వన్, హాయ్, సే హాయ్. సో యాక్చువల్లీ ఇద్దరం సడన్గా గోవా ప్లాన్ వేసాం, హైదరాబాద్ టు గోవా వెళ్తున్నాం. సో ప్రజెంట్ వీఆర్ ఇన్ కాచిగూడ. సో ఎంకల్ చూస్తున్నారు కదా, ఇదే మా ట్రైన్. ఇది నా సెకండ్ టైం గోవా వెళ్ళడం. సో కొంచెం గోవా చేంజ్ అయిందంట, చూద్దాం అక్కడ ఎలా ఉందో. సో మ్యాక్స్ అయితే అన్నీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఫస్ట్ టైం కదా, కొంచెం భయం అవుతుంది. సో ఇప్పుడు ఒక 5 minutesలో అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 8:50. ఒక 10 minutesలో అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇంటి దగ్గర నుంచే షూట్ చేయాలి ఈ వీడియో, బట్ టైం దొరకలేదు. తొందరగా వచ్చేసాం, అందుకే రైల్వే స్టేషన్లో వచ్చి షూట్ చేస్తున్నాం. సో ఇప్పుడే కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్తున్నాం, ట్రైన్ లోపలికి. సో ఫైనల్లీ మా ట్రైన్ అయితే కాచిగూడ నుంచి స్టార్ట్ అయిపోయింది. మా బ్రో లేచిండు ఇప్పుడే. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇంకా ట్రైన్లోనే ఉన్నాం, ఇప్పుడే నిద్ర లేచినాం. మా బ్రదర్ అయితే లోపల రెడీ అవుతుండు. నిన్న నైట్ 9 o'clock నుంచి అయితే కాచిగూడ నుంచి స్టార్ట్ అయింది ట్రైన్. సో ఇప్పుడు ఆఫ్టర్ 3 కూడా అవ్వచ్చు, ఆల్మోస్ట్ 3 తర్వాత మన వాస్కోడిగామాకి పోతుంది ట్రైన్. సో చూడండి, మా బ్రదర్ వచ్చేసిండు, ఇప్పుడే లేచిండు.
దూద్సాగర్ వాటర్ ఫాల్స్. ఫైనల్లీ వాస్కో డిగామా స్టేషన్లో అయితే చూస్తున్నాం కదా, మోకాలు ఎట్లా అయిపోయినాయి మాది మొత్తం. ఫ్రెషప్ కాలే, ఏం కాలే. సో ఆల్మోస్ట్ వీఆర్ కంప్లీటెడ్ 17 hours ఆఫ్ జర్నీ ఇన్ ట్రైన్. సో ఇప్పుడు అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్ కూడా బుక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పోయి ఫ్రెషప్ అవ్వాలి. ఫుల్ టైర్డ్ అయిపోయింది బాడీ. ఫుడ్ కూడా అంత బాగాలేకుండే. ఫస్ట్ ఫ్రెషప్ అయిపోయాక సో ఫస్ట్ అయితే మేము ఏమనుకున్నామంటే ఆరంబోల్ బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ ఆరంబోల్లో స్టే చేసి టుడే రేపు మార్నింగ్ అంజునా బీచ్కి వెళ్ళిపోతాం. అండ్ అలాగే సాయంత్రం అంజునా బీచ్లో ఏదో పార్టీ కూడా ఉందంట. ఆ పార్టీ కూడా అటెండ్ అవుతాం. మా పవన్ అన్న చూడు ఎంత అలసిపోయిండు పాపం. అయితే ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళాక మళ్ళీ ఒక వీడియో తీస్తా, వీడియో క్లిప్. సో ఓకేనా, బాయ్. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు బస్ ఎక్కి ఇక్కడ నుంచి పంజిమ్ బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం. ఫైనల్లీ పంజిమ్ బస్ స్టాప్లో ఇప్పుడే దిగినాం. సో ఇప్పుడు బైక్ రెంట్కి తీసుకొని వెళ్ళాలి. బైక్ అయితే రెంట్కి తీసుకుంటున్నాం. అన్న బైక్ దొరికిందా అన్న? దొరికిందిరా, రేట్ మాట్లాడుతున్నా. ఓకే. సో మా అన్న బైక్ కూడా మాట్లాడేసిండు. సో చిన్న యాక్సిడెంట్ అయింది గైస్ ఇప్పుడు ఇక్కడ. చూస్తున్నారు కదా గైస్, అక్కడ ఇప్పుడే జస్ట్ యాక్సిడెంట్ అయింది. సో బస్ అని తప్పో మరి ఆ బైక్ అని తప్పో తెలియదు. పాపం ఎవరో ఏమో కానీ కింద పడిపోయిండు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మా బైక్. సో బైక్ అక్కడ పంజంలో బైక్ తీసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా వీడియో రికార్డ్ చేసుకోవాలి సేఫ్టీ కోసం. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము ఫస్ట్ అంజునా బీచ్కి వెళ్తున్నాం. సో అక్కడనే రూమ్ తీసుకుంటాం. ఎలాగో ఈవినింగ్ అయిపోయింది మాకు మొత్తం. మేము తీసుకున్న రూమ్ బయట అయితే ఇట్లా ఉంటుంది మొత్తం. మీకు లోపల రూమ్ను కూడా చూపిస్తా. ఒకసారి బయట వ్యూ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఇది డే 2 ఎర్లీ మార్నింగ్ 7 AM. గుడ్ మార్నింగ్ గాయ్స్. డే 2 ఇప్పుడే స్టార్ట్ అయింది మాది. సో అంజునా బీచ్ మార్నింగ్ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఆరంబోల్ అనుకుంటే కదా, ఆరంబోల్కి వెళ్ళలేకపోయినాం. చాలా అంటే లాంగ్ ఉంది అది. పంజిమ్ బస్ స్టాప్ నుంచి చూస్తే చాలా లాంగ్ ఉండే. సో అందుకే ఫుల్ నిన్న టైర్డ్ అయిపోయి బాడీ మొత్తం వీక్ అయితే దగ్గరలో బీచ్ చూస్తే ఇదే ఉండే అంజునా. సో ఇక్కడనే వచ్చేసాం. ఇక్కడనే స్టే చేసి పొద్దున్న ఎప్పుడే లేచి మార్నింగ్ బీచ్ చూడడానికి వెళ్తున్నాం. బీచ్కి నియర్లోనే రూమ్ తీసుకున్నాం. అండ్ బీచ్ కూడా చాలా దగ్గరలో ఉంది, వాకబుల్ డిస్టెన్స్.
నాకు తెలిసి ఒక 200 to 300 మీటర్స్ ఉంటుంది బీచ్ మా రూమ్ నుంచి బీచ్కి. అండ్ ఈరోజు ఈవినింగ్ వచ్చేసి అంజునా బీచ్లో ఏదో పార్టీ కూడా ఉంది, ట్రాన్స్ పార్టీ. అది కూడా అటెండ్ చేస్తాం ఈరోజు. సో అందుకే అని అంజునా సెలెక్ట్ చేసుకున్నాం మేము. పార్టీ కూడా కవర్ అవుతుంది, బీచ్ కూడా కవర్ అవుతుందని. అసలు డే 1 మొత్తం అయితే జర్నీయే లాంగ్ అయిపోయింది చాలా. డే 1 అయితే చాలా లాంగ్ అయిపోయింది మొత్తం జర్నీయే. సో మీకు రోడ్ చూపిస్తా అంజునా బీచ్ది చూడండి. అంజునా బీచ్ రోడ్ ఇది. యాక్చువల్లీ ఇది బ్యాక్ సైడ్ రోడ్డు, బ్యాక్ సైడ్ నుంచి పోతున్నాం మేము. 4 ఎంట్రీస్ ఉన్నాయంట అంజునా బీచ్కి. సో ఇదే ఈవినింగ్ పార్టీ, శివా వ్యాలీ ట్రాన్స్ పార్టీ. మొత్తం అయితే రెడీ చేస్తున్నారు వీళ్ళు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బీచ్ అయితే కనిపిస్తుంది. సో ఇదే గాయస్ సాయంత్రం శివావళి పార్టీ అయ్యే ప్లేసెస్ చూస్తున్నా కదా. సౌండ్ బాక్స్ మొత్తం సెటప్, ఈ బెంచెస్ కూడా మొత్తం తీసేస్తారు, ఇక్కడనే మొత్తం సెటప్ అవుతుంది. సో గాయస్ ఇదే అంజునా బీచ్. మార్నింగ్ అయితే చాలా వస్తుంది. సో ఫైనల్లీ శివావళి పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వినిపిస్తుంది కదా. ఈరోజు మాది డే 3 గోవాకి వచ్చి అయితే ఈరోజు 3rd డే. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు మ్యూజిక్ వినిపిస్తుంది కదా, అది శివావళి ట్రాన్స్ పార్టీ. నిన్న చెప్పినా కదా మీకు వీడియోలో శివావళిలో ట్రాన్స్ పార్టీ ఉందని. అది సో ఇంకా అది ఎండ్ కాలే. దాని టైమింగ్స్ ఎలా ఉంటుంది అంటే సన్సెట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అవుతుంది, సన్ రైజ్ నెక్స్ట్ డే సన్ రైజ్కి స్టాప్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 12 hours పార్టీ, అది నాన్ స్టాప్ ఉంటుంది. 7 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7కి అయితే క్లోజ్ అయిపోతుంది. సో నాకు తెలిసి ఇప్పుడు ఒక మ్యాక్స్ అయితే 6:40 అవుతుంది టైం, 20 minutesలో అయితే క్లోజ్ అయిపోతుంది అది. సో పార్టీ అయితే చాలా బాగుండే, మొత్తం ట్రాన్స్ ఉంటుంది, 12 hours నాన్ స్టాప్ ఉంటుంది. సో ఎంట్రీ ఫీ
ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్కి 1000 రూపీస్. ఇప్పుడైతే ప్రజెంట్ లంచ్ చేయడానికి అయితే బయటకు వచ్చినాం. సో దగ్గరలో ఏమైనా బెస్ట్ రెస్టారెంట్ ఉందా అని చూస్తున్నాం. సో ఇది బాగా బీచ్ టీటోస్ లైన్. ఇక్కడైతే వచ్చినాం లంచ్ చేయడానికే. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పంజాబీ డాబా అని వస్తుంది, దాంట్లో చేసినాం. మంచిగా ఉంటుంది ఫుడ్. సో ఈసారి కూడా అక్కడికి వచ్చినాం. ఏది కనిపించలే బెస్ట్. You have arrived. You said never let me go. 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 You said సో ఫ్రెండ్స్, ఇదే మేము తీసుకున్న రూమ్. చూస్తున్నారు కదా, మొత్తం మంచిగా ఉంది. ఏసీ గీసీ అన్నీ ఉన్నాయి. మంచిగా ఉండే రూమ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి ఒకవేళ ఫ్యామిలీతో పాటు వస్తే ఇది కిచెన్ రూమ్ మొత్తం. సో అది వాష్రూమ్. అది గుడ్ ఈవినింగ్ గైస్, డే 3. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అవుతుంది. బట్ ఎండ ఇక్కడ ఇంకా తగ్గలేదు. పొద్దున ఎలా ఉంటుందో అలానే ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అంజనా బీచ్కి వచ్చినాం. మళ్ళా మా బ్రో స్నానం చేస్తా అన్నాడు, ఫ్రెష్ అప్ అవుతా అన్నాడు బీచ్లో. సాల్ట్ వాటర్ ఇదంతా సాల్ట్ వాటర్తో చేస్తే హెల్త్కి మంచిదంట. సో అందుకే బీచ్కి వచ్చిండు. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత కెసినోకి వెళ్దాం అనుకుంటున్నాం. కెసినోలో ఆల్రెడీ క్లాసెస్ బుక్ అయిపోయినాయి. కెసినోకి వెళ్తాం. కెసినో తర్వాత చూడాలి అక్కడ ఎంతసేపు అవుతుందో. సో రేపైతే చెక్అవుట్ చేసేస్తాం ఇక్కడ నుంచి. చెక్అవుట్ చేసిన తర్వాత 2 plans ఉన్నాయి మాది. 2 plans ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఆరంబోల్ బీచ్కి అనుకుంటున్నాం. అది స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాం, కానీ ఇప్పటి వరకు పాసిబుల్ కాలే. ఆరంబోల్ బీచ్ లేకపోతే గోకర్ణకైతే పోదాం అనుకుంటున్నాం. బీచెస్ ఎలాగో చూస్తాం కదా, ఇంత దూరం వచ్చి టెంపుల్కి పోతే కూడా బాగుంటుంది అని ఆ ప్లాన్ వేసినాం. చూడాలి ఏమవుతుందో ఇంకా. సో ఇప్పుడు మా బ్రో ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే కెసినోకి వెళ్తాం మేము. కెసినోలో చూడాలి ఎంతసేపు అవుతుందో. మా బ్రో ఆడతాడు, నాకైతే దాని గురించి ఏం తెలియదు. కెసినో చాలా ఫేమస్ అయిన కెసినో గోవాలో.
మేము ఎప్పుడు వచ్చినా దీనికే వస్తాం. సో ఈసారి కూడా దీనికే వచ్చినాం, బిగ్ డాడీ కెసినోకి. బిగ్ డాడీ కెసినోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనకైతే ఒక పికప్ బోట్ ఉంటుంది. ఆ బోట్లో ఎక్కితే మనం బిగ్ డాడీ కెసినో దగ్గర ఆ బోట్ తీసుకోబోతుంది. సో ఇప్పుడు లోపల వెళ్తున్నాం, బోట్ లోపలికి వెళ్తున్నాం. ఇది మన బిగ్ డాడీ కెసినో మెయిన్ ఎంట్రన్స్. కెసినో లోపల అయితే వీడియో ఎలా ఉండదు ఫ్రెండ్స్. సో బయట సెక్యూరిటీ ఉంటాడు, వాడు తీయనియాడు వీడియో. సో కొంచెం అయితే తీసిన, ఎంట్రీ వరకు అయితే తీసిన, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, అందుకని తీయలే వీడియో. నిన్న కెసినో నుంచి బయటికి వచ్చిన తర్వాత అయితే ఈ వీడియో షూట్ చేయలే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పంజిమ్ బస్ స్టాప్కి వెళ్ళిపోతున్నాం. మీకు అక్కడ ఇంత తొందరగా బస్ స్టాప్కి వెళ్ళడానికి కారణం ఏందో మీకు ముంగట వీడియోలో తెలుస్తుంది. గోవా వచ్చినామని ఫ్రెండ్స్కి తెలిస్తే మాత్రం పక్కా ఒక్కటే మాట వాళ్ళు ఏమంటారు అంటే, మామ కొంచెం మందు తీసుకురారా అంటారు. సో వాళ్ళ కోసమని కొంచెం అయితే ప్యాక్ చేయించుకుంటున్నాం. ఇప్పుడు రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. సడన్ మీకు తెలుస్తుంది ముంగట ఎందుకు ఇంత సడన్ ఫ్లైట్ అనుకున్నామని. గుడ్ ఈవినింగ్ గైస్. సో ఈరోజు డే 4 మాది గోవాలో. గోవాకి వచ్చి 4 days ఈరోజుతో. సో యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ ఏం చేయలేదు. నేను డే 3 రోజే కెసినోకి వెళ్ళి అక్కడ ఎర్లీ మార్నింగ్ 3-4 వరకు ఉండే ఆడనే. సో ఈరోజు ఏం వ్లాగ్ చేయలేదు. సో నిన్న నైట్ ఏమైందంటే సడన్గా ఒక ఎమర్జెన్సీ కాల్ రావడం వల్ల మేము ఇప్పుడైతే హైదరాబాద్కి బయలుదేరినాం. ఇంకా 2 days ప్లాన్ ఉండే మాది, కానీ ఒక సడన్ కాల్ వల్ల హైదరాబాద్కి బయలుదేరినాం. ఇప్పుడే ప్రజెంట్ గోవా ఎయిర్పోర్ట్లో ఉన్నాం. టికెట్ అయితే తీసుకున్నాం. బట్ ఇది చాలా డిసప్పాయింటెడ్ మూమెంట్ మాకు. సండే వరకు ప్లాన్ ఉండే మాది, ఇంకా ఎన్నో ఎక్స్ప్లోర్ చేసేది పెండింగ్ ఉండిపోయింది. ప్లాన్ మొత్తం ఇన్కంప్లీటెడ్. బట్ ఎమర్జెన్సీ రావడం వల్ల నిన్న నైటే సడన్గా కెసినో నుంచి బయటికి రాగానే రూమ్కి వెళ్ళేసి టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇక మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 1 hourలో అయితే మా ఫ్లైట్ ఉంది. సో 1 hour బిఫోరే చెకింగ్ చేయాలి కాబట్టి మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. సో హైదరాబాద్కి వెళ్ళాక మేము ముంగటికి వస్తా. ఓకేనా గైస్? సో మా ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఏషియా. సో ఇప్పుడు ఈ గేట్ ఈ అని కనిపిస్తుంది కదా మీకు. సో గేట్ ఈ నుంచి అయితే మా ఎంట్రీ ఉంది. సో లోపల మీకు చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఫ్లైట్ అయితే నడుస్తుంది అక్కడ. ఇంకా 1 hourలో అయితే మా ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు ఇక్కడ.
ఎయిర్పోర్ట్, గోవా ఎయిర్పోర్ట్. నాకైతే పోతున్నామని బాధ ఉంది కానీ ఈయనకైతే అసలు బాధనే లేదు. చూడండి ఎట్లా తింటుండు. వి మిస్ గోవా. बता देंगे हो जाता होगा. Life jacket is under seat to use the slipper over your belt. Slip on the beach man full time. And the exit between the aircraft with the red jacket. Life jacket. So finally we are arrived to Rajiv Gandhi International Airport. జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయింది మా ఫ్లైట్. ఆ కింద చూడండి సిగ్నల్ చూపిస్తున్నాడు. ఎంతైనా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అబ్బా. హైదరాబాద్లో ఉన్న మజా ఏడ రాదు. నా బ్యాగ్ తీసుకోనా? తీసుకుంటా అన్న. సరే అన్న. ఫ్లైట్ దిగంగానే ఇట్లా బస్సు అయితే ఉంటుంది మనకి, బయటి దాకా తీసుకుపోతాడు వాడు. సో ఇది బస్సు. లగేజ్ వెయిటింగ్ ఫర్ యువర్ లగేజ్ బ్యాగ్. ఇక్కడ వస్తుంది మన లగేజ్ బ్యాగ్, ఇక్కడ నుంచి తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదో అనుకున్నాం బట్ ఏదో అయింది. ఆ ఒక్క కాల్ రావడం వల్ల మొత్తం ప్లాన్ అయితే డైవర్ట్ అయిపోయింది. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేసేది ఉండే కానీ బట్ బ్యాడ్ లక్ మాది. సో మీకు కనుక మా వ్లాగ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాక్స్ నా ఫస్ట్ వ్లాగ్ వీడియోలోనే ఎంత అయితే క్యాప్చర్ చేయాలో అంతా క్యాప్చర్ చేశాను. సో దానికోసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్. అదే మాకు నెక్స్ట్ వీడియోకి ధైర్యం ఇస్తుంది. సో బాయ్ ఫ్రెండ్స్, సీ యూ విత్ నెక్స్ట్ వ్లాగ్.